ధన్యవాదాలు అధ్యక్ష. మొదట ఫరూక్ గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. రాయలసీమలో మరి గత 5 సంవత్సరాలు రాయలసీమలో ఉన్న అందరం కూడా నాయకులను వైసీపీ నాయకులు ఏం చేశారు అంటే రాయలసీమకి హైకోర్టు తీసుకొస్తున్నామని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటూ వాళ్ళ కొద్దీ వాళ్ళే సంబరాలు చేసుకొని రాయలసీమ వాసుల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ అడిగినా, ఉద్యోగాలు అడిగినా, రోడ్లు అడిగినా, ఏది అడిగినా కూడా హైకోర్టు వస్తుందని చెప్పి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నాడు అధ్యక్ష. మరి ఆలగడ్డలో గత 5 సంవత్సరాల్లో మరి ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి అయితే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి హైకోర్టు ఆలగడ్డలో పెడతానని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఎంత సిల్లీగా ఏదంటే అది చెప్పచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో గత వైసీపీ నాయకులు నిన్నారు అధ్యక్ష. మొదటి నుంచి కూడా బెంచ్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తూ వచ్చారు అధ్యక్ష. మరి ఈ రోజు బిల్లు ఆమోదం చేయడానికి మేమందరం కూడా స్వాగతం చేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రాయలసీమలో ఏదైతే ప్రాజెక్టులు కానీ, రాయలసీమలో ఉద్యోగాలు కానీ ఏది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వచ్చినాయి అధ్యక్ష. వైసీపీ నాయకులు ఈరోజు రాయలసీమకి ఏమీ చేయలేక చేతగాక రాయలసీమ వాసులు అని చెప్పి పేరు చెప్పుకున్నారో అదే రాయలసీమ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారని చెప్పి కూడా సభతో తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు హైకోర్టు